కాకాని గోవర్ధన్ రెడ్డిలకు ఛాలెంజ్ విసురుతున్నా. మీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఒక వల కానీ, ఒక తెప్ప కానీ, కనీసం ₹1,00,000 స్కీమ్ కానీ ఇచ్చినట్టు చెప్పగలరా? మత్స్యకారుల ప్రయోజనాల కోసం 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాతే జువ్వలదిన్నెకు రావాలి. జువ్వలదిన్నె హార్బర్ కు కనీసం మట్టి రోడ్డు కూడా వేయలేకపోయిన కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనాటి మంత్రి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలకు మత్స్యకారుల సమస్యలపై మాట్లాడే అర్హత లేదు. మత్స్యకారులకు చిన్న ఇబ్బంది ఏర్పడినా, వారి ప్రయోజనాలకు భంగం కలిగినా శాసనసభ్యులు కృష్ణారెడ్డితో కలిసి అండగా నిలబడతాను. మత్స్యకారుల ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి ముఖ్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన అడ్డగోలు జీవోలను తొలగించి 2 జిల్లాలకు ఫిషింగ్ హార్బర్ ను, రామయ్యపట్నం పోర్టును అందించిన ఘనత చంద్రబాబుదే. నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఏర్పడడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. జగన్ ప్రయోజనాల కోసం ముతుకూరు, కృష్ణాపట్నం నుండి ఓడరేవు, వాన్ పిక్ వరకు ఏ నిర్మాణం రాకుండా దుర్మార్గమైన జీవో విడుదల చేసిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది. 1 కిలోమీటర్ సముద్రం కూడా లేని తెలంగాణ రాష్ట్రం 978 కోట్ల ఎన్సీడీసీ కేంద్ర నిధులను ఖర్చు చేస్తే సుదూర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రూపాయి వాడుకోలేకపోయినా అసమర్థ ముఖ్యమంత్రి జగన్.